దాని ఏం పేరు? శివనారాయణ. ఏం చేస్తూ ఉంటారు? యూనివర్సిటీలో జాబ్ చేసి రిటైర్ అయ్యి అసిస్టెంట్ రిజిస్టార్గా చేశాను. ఓకే. ఏ ఊరండి? కాజా ఈ ఊరే. ఓకే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, పరిపాలన ఎలా ఉందండి? పరిపాలన బాగా ఎక్సలెంట్గా ఉంది సార్, అన్ని విధాల. కొన్ని ఉదాహరణలు చెప్పడానికి కొన్ని చెప్తాను. ఇప్పుడు గతంలో ట్రాన్స్పోర్ట్ ఏదైనా రోడ్లు కూడా సరిలేవు, అన్నీ గుంటలు అయిపోయి ఆగమాగం అయిపోయినాయి. అవన్నీ పోస్తున్నారు, రింగ్ రోడ్లు వేస్తున్నారు డెవలప్మెంట్కి, మన ఏపీ రాజధాని డెవలప్మెంట్కి అనేక రింగ్ రోడ్లు, అనేక ప్రాజెక్టులు కడుతున్నారు, బ్రిడ్జీలు కడుతున్నారు. మళ్ళీ పోలవరం దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు. రాజధాని పునర్నిర్మాణం అని మళ్ళీ అన్నీ శంకుస్థాపన చేసి మోడీ గారిని తీసుకొచ్చారు. మోడీ గారు కూడా చాలా నిధులు గ్రాంట్స్ బాగా విపరీతంగా ఇస్తున్నాడు. అది చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారి మామూలుగా తెలివితేటలతో వాళ్ళని ఓర్పు నేర్పుతోటి ఆయనకు నచ్చజెప్పి బోల్డ్ అన్ని గ్రాంట్స్ తీసుకొస్తున్నారు. ఆ గ్రాంట్స్ ద్వారా వాళ్ళు తెలివితేటల ద్వారా మన ఏపీకి మంచి రోజులు వచ్చినాయి, మంచి బాగా డెవలప్ అయ్యిద్దనే ఆశపడుతున్నాం. అట్లానే ఆశపడటమే కాదు, చాలా డెవలప్ కూడా చేస్తారు అని అనుకుంటున్నాం. డెవలప్ కూడా అయ్యిద్ది. మీరు చెప్తున్నారు గ్రాంట్స్ చాలా ఇస్తున్నారని చెప్పి, ఆ గ్రాంట్స్ మొత్తం కూడా అప్పు రూపేణా ఇస్తున్నారు కదా. మనం కేంద్ర ప్రభుత్వంలో ఇంత కీలకంగా ఉన్నాం, మనం లేకపోతే మోదీ గారు అక్కడ నిలబడే స్థాయి అయితే లేదు అక్కడ ప్రైమ్ మినిస్టర్గా ఉండడానికి. మరి గ్రాంట్లు ఇవ్వడం ఎందుకు? మనకు ఉదారంగా సాయం చేయొచ్చు కదా. ఎలాగో వాళ్ళు చెప్పారు కదా, మంది ప్రత్యేక హోదా ఎలాగో గాలి కుదిలేశారు. మరి మనకు అప్పుగా కాకుండా స్పెషల్ ప్యాకేజీ లాగా ఇవ్వచ్చు కదా, డబ్బులు ఇచ్చేదేదో. అంటే ఇంకా వేరే రాష్ట్రాలు కూడా దీని మీద పేసీలు పడి ముందుకు సాగనిట్లా, మామూలుగా పద్దానికి పేసీలు పెట్టుకుంటున్నారు. అవన్నీ వదిలించుకొని కొంత అప్రూపణ, కొంత అది వాళ్ళే బాధ్యత, ఆ అప్పు తీర్చుకునే బాధ్యత వాళ్ళే. కొంత గ్రాంట్స్ కూడా ఇస్తున్నారు. మామూలుగా అప్పు కాకుండా కొంత అప్పు, కొంత ఈ పనులకి, ప్రాజెక్టులకి, వీటికి, రింగ్ రోడ్లకి, వాటికి గ్రాంట్స్ కూడా ఇస్తున్నారు. మనకి ఏ డెవలప్ అవ్వాలంటే, ఏ స్టేట్ అయినా ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ముందు ప్రయాణ సౌకర్యాలు చాలా ముఖ్యం అన్నమాట. అలానే మామూలుగా ప్రాజెక్టులు, మనకు వాటర్, మళ్ళా పొలాలకి కాలువలు, మరి ఈ ఎడ్యుకేషను, హాస్పిటల్స్, రకరకాలుగా మామూలుగా అన్ని కంపెనీలు బోల్డ్ అన్ని ఇండస్ట్రీస్ పట్టుకొస్తున్నారు. అవన్నీ నిర్మాణం అవుతాయి 4 ఏళ్లలో. మన పిల్లలు, చదువుకున్న పిల్లలు వేరే దేశం జాబ్స్ కోసం వెళ్ళే పని ఉండదని అనుకుంటున్నాము. ఇప్పుడు మీరు ఎలాగో యూనివర్సిటీలో చేశారని చెప్పి అంటున్నారు కదా, జాబుల గురించి కూడా మాట్లాడారు. రీసెంట్గా వైజాగ్లో టీసీఎస్కి 21 ఎకరాలు ఇచ్చారు, ఒక్కొక్క ఎకరం 99 పైసలు చెప్పున. అంత చౌకబారుగా ఇవ్వాల్సిన అవసరం ఉందా అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? టీసీఎస్ అంటే కంపెనీగా అంటే మామూలుగా ముందు డెవలప్ చేసి మరి మనకి జాబ్స్ సృష్టించాలంటే కొంత తప్పదు, సాక్రిఫైస్. మనం కూడా ఉచితంగా కొంత వీలైనంత వరకు వాళ్ళకి సౌకర్యంగా మనం భూమి వాళ్ళకి కేటాయింపు చేస్తేనే వాళ్ళు వచ్చి ఇక్కడ డెవలప్ చేసి కట్టి జాబ్స్ అవన్నీ సృష్టిస్తారని మామూలుగా అదొక ఆశ, అది ఒక మామూలుగా మనకి పెట్టుబడి లాంటిది అనమాట. ఇప్పుడు మీరు టీసీఎస్ లాంటి ఒక కంపెనీకి అలా ఉదారంగా ఇచ్చేస్తే, రేపు పొద్దున ఇంకో కంపెనీ వచ్చేటప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేసేది కదా. అలా అందరూ ఉచిత భూములు, తక్కువ ధరలకి భూములు అంటే ఇంకేడ కుదిరిద్ది? అన్నిటికీ ఇవ్వలేము. ఒక్కొక్కళ్ళు మంచి కంపెనీ అనుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కువ జాబ్స్ అవి సృష్టిస్తారో ఇస్తారో, వీళ్ళు వస్తే మనకు జాబ్స్ వస్తాయి, బాగా డెవలప్ చేస్తారు, కంపెనీలు కడతారు, మన ఏపీ డెవలప్ అయ్యిద్ది అనే ఆ కోణంలో ఆ కంపెనీ వల్ల ఉపయోగం ఉంటుంది అనుకున్నప్పుడు తప్పదు సహజంగా. అట్లానే అన్నిటికీ ఇవ్వలేము, కొంతవరకు ఇవ్వచ్చు. భూమి చాలా ఉంది, మరి కంపెనీలు రాకపోతే, జాబ్స్ లేకపోతే యువత ఎంతో నిర్వీర్యం అయిపోతుంది. అందువల్ల ఆ కోణంలో కొన్ని చోట్ల ఇస్తున్నారు. రాజధానిలో కూడా ఇది తీసుకున్నవన్నీ డెవలప్ చేసి కట్టకపోతే, కంపెనీ కట్టకపోతే ఉదాసీనంగా వదిలేస్తే వాటిని మళ్ళీ రిటర్న్ తీసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా పర్వాలా, అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని పనులు చేసుకొస్తున్నారు, డెవలప్ అయ్యిద్దని మేము అనుకుంటున్నాం. నేను వినడం ఏంటంటే, పథకాలు అనేవి ఇంకా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 1 సంవత్సరం కాలంలో చాలా పథకాలు ఇచ్చారు, ఈయనైతే ఇప్పటిదాకా పత్తా లేదని చెప్పి అంటున్నారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా అలా ఉన్నాయా ప్రజల్లో? పథకాలు ఇవాళ
కడుపు నింపుకుంటాము, అటు వెళ్ళి వస్తాము దొడ్లోకి, అయిపోద్ది. పథకాలు అనేది ఉద్దేశం. అది ముందు అసలు ఒక స్టాండర్డ్ అయిన వర్క్స్, ప్రాజెక్టులు, రోడ్లు, కంపెనీలు ఇవి డెవలప్మెంట్కి ఉపయోగపడతాయి. పథకాలు ఇవ్వలేదు అనుకుంటా ఉంటారు. ఇస్తారు, పథకాలు కూడా ఇస్తారు. అన్నీ అనుకోగానే జరగవుగా. కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. బడ్జెట్ అన్నీ బాకీలు చేసి వెళ్ళింది గత ప్రభుత్వం. అవన్నీ ఆ బాకీలు పూడ్చుకుంటూ మళ్ళీ ఇప్పుడు అనుకున్న పనులు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. కొన్ని ప్రజలకి రూపాయి ఇవ్వాలంటేనేమో ఇన్ని అప్పులు ఉన్నాయి, అన్ని అప్పులు ఉన్నాయి, నిద్ర పట్టట్లేదని చెప్పి అంటున్నారు. కానీ హెలికాప్టర్ ఒకటి కొన్నారంట నేను 174 కోట్ల రూపాయలు పెట్టి. మరి దాన్ని ఎందుకు కొన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు. వైఎస్ఆర్సీ హెలికాప్టర్ అంటే వాహనాలు కూడా ఉండాలిగా, ప్రయాణ సౌకర్యాలకి వాహనాలు కూడా ఉండాలిగా. ఎక్కడికన్నా కావాలంటే ఇప్పుడు గందరగోళంగా ఉంది, యుద్ధాలు వచ్చినాయి, రకరకాలుగా ఉంది. ఆ హెలికాప్టర్ అంటే అది ఉపయోగపడే వస్తువేగా, కనపడకుండా ఇది దాచుకునేది కాదుగా. మామూలుగా ఊరక పథకాలు డబ్బులు ఇస్తే ఊరకపోయాయి, కానీ అన్నీ పెట్టుబడికి ఏదైనా వస్తువు కొంటే అది ఉపయోగపడిద్ది. ఇంకోటి ఇప్పుడు పునర్నిర్మాణాలు అని చెప్పి మీరే చెప్పారు, పోలవరం ఒకటి, అమరావతి ఒకటి. ఈసారైనా సంపూర్ణ నిర్మాణం అయిద్దా? ఈసారి అయిపోద్ది. దరిదాపు మామూలుగా 3 ఏళ్ళకే మేము కట్టి చూపిస్తామని అంటున్నారు. 3 గాతి 4, 4 గాతి 5. ఈసారి 10 లేదు అవకాశం. ఇలా పీరియడ్లో కంప్లీట్ అయిద్దని మేము అనుకుంటున్నాం. ఈ పీరియడ్లో అయిపోద్ది అంటారు. ఏంటంట డ్యామ్ షూర్గా ఎలా చెప్తున్నారు మీరు? డ్యామ్ షూర్గా అంటే మామూలు ప్లాన్ ఆ విధంగా ఉంది. ఆ ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నారు. అది అందుకోసం మేము అయిపోద్దని అనుకుంటున్నాం. రాజధానికి మనం తీసుకొచ్చే ప్రతి రూపాయి మన జేబులో నుంచి ఏం పెట్టట్లేదు. ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకొస్తున్నాము. అప్పులన్నీ కూడా మరి మొత్తం సకాలంలో చెల్లించగలుగుతామా అమరావతి కంప్లీట్ అయితే? ఆ అప్పులు మనకి ఇప్పుడు విస్తీర్ణం మామూలుగా పంటలో కంపెనీలు ఇన్కమ్ పెరిగిందనుకో, ఆ ఇన్కంలో కొంచెం నిదానంగా తీర్చుకోవచ్చు. ముందు మనం ఇన్కమ్ పెంచుకోవాలి. ఇన్కమ్ పెంచుకుంటే ఆ అప్పులు తీరతాయి, నిదానంగా తీరతాయి. ఒక్కరోజు తీరేవి కాదు. మనం అప్పు తేకుండా ఏ పని చేసిపోతే డెవలప్మెంట్ ఏముంటుంది, ఉండదుగా. అది విషయం. రేపటి కోసం అప్పు తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడి పెట్టాలంటారు. పెట్టుబడి పెట్టాలి, తప్పదు. అది ప్రాజెక్ట్ కడతావా, లేకపోతే రోడ్డు పోస్తావా, లేకపోతే అదే ప్రాజెక్ట్ కట్టి పొలానికి నీళ్ళు ఇవ్వటం, లేకపోతే కంపెనీ కడతావా, జాబ్స్ సృష్టిస్తావా, లేకపోతే ఏం చేస్తావా అనేది ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తేనే మనకి రిజల్ట్స్ స్లోగా వస్తూ ఉంటాయి. అసలు ఏం చేయకుండా వచ్చిన డబ్బులు వచ్చినట్టు కొంత దాచుకొని కొంత మామూలుగా జనానికి ఇస్తే నేను పథకాలు ఇచ్చానని ఆ పథకాలతో తెల్లార్చుకుంటే నిర్వీర్యం అయిపోతాయి. రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇంతకుముందు తీసుకున్నారు. 2014 నుంచి 19 కాలంలో రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో 30-40 ఎకరాలు కావాలని చెప్పి అంటున్నారు. దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? దాన్ని సమర్థిస్తాం. ఎందుకంటే అంతకుముందు తీసుకున్నది సాల్ట్ల కంపెనీ, అనేక రకాల కంపెనీలు మన ఏపీ కల్లే చూస్తున్నాయి. వాళ్ళకి భూమి కేటాయింపు చేయాలి. అంటే ఇవాళ కడతాడా రేపు కడతాడే సంగతి అటు నుంచి ముందు రాజధాని డెవలప్ అయ్యే లోపల కొంత భూమిని కూడా ఇంకా ఎక్కువగా తీసేసుకొని ఆ కంపెనీలకి నిర్మాణం చేయించుకుంటే మంచిది. తర్వాత రైతులు ఎవరో ఆ భూమి దొరకదు, డెవలప్మెంట్ ఇక అంతటితోనే ఆగిపోద్ది. ఇప్పుడు కొంత తీసుకున్నాడు 32,000 ఎకరాలు, 34,000 ఎకరాలు తీసుకున్నాడు. అది అంతవరకే కాలేజీలు, హాస్పిటల్స్, మరి కంపెనీలు, రకరకాలుగా అన్నీ ఆ కొద్దిలోనే సర్దలేంగా. ఇంకా బాగా విస్తరింపజేసి రాజధాని పెద్దగా బాగా భారీగా కట్టాలని ఉద్దేశం అన్నమాట. ఏపీని ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలంటే ప్లాను భారీగానే ఉండాలి. తప్పదు, అందరూ సాక్రిఫైస్ చేయాలి. వాళ్ళు కూడా ఊరకు కాదుగా, రైతులకు కూడా కొంచెం మెరిట్గానే మామూలుగా అది పొలాలు, ప్లాట్లు అవి ఇచ్చి వాళ్ళు నష్టపోకుండా చేద్దామని ఉద్దేశంతో మామూలుగా ఈ కార్యక్రమం నడుపుతున్నారు. రాజధాని రైతులే దీన్ని వ్యతిరేకిస్తున్నారంట. గిట్టినోళ్ళు ఉంటారు. మామూలుగా మేము ఇక్కడ 10 మంది ఉన్నాం. 10 మంది ఉంటే 10 మందిలో 6, 7, 8 మంది చేసిన పని నచ్చొచ్చు. ఒకళ్ళు ఎంత చేసినా కానీ కిలో బంగారం నెత్తిన పెట్టినా కానీ నా కొడుకు నాకేమి ఇచ్చాడంటాడు. అది దాచుకొచ్చి ఇంట్లో దాచుకొచ్చి నాకేమీ లేదు అనే రకాలు ఉంటారు. 100% ఎక్కడా ఉండదు. ఒక మామూలుగా ఒక 10% వ్యతిరేకిస్తారు. 90%, 80%, 70% మెజారిటీ పీపుల్ ఒపీనియన్ తీసుకోవాలి. రాజధానిలో గిట్టనోళ్ళు కూడా ఉండారు. ఏపీలో ఏడైనా ఉంటారు. అది వాళ్ళ మాటలు తప్పితే ఏమి ఇబ్బంది లేదు. చక్కగా అన్ని పనులు చేస్తున్నారు. అన్నీ డెవలప్ అవుతాయని. మొత్తానికైతే 1 సంవత్సర కాలంలో
ఈ ఆ పరిపాలన చూశారు, ఈ పరిపాలన చూశారు. ఎవరి పరిపాలన బాగుంది, ఎవరికి ఎన్ని మార్కులు వేస్తారు? జగన్ ప్రభుత్వం పరిపాలన చూశారు కదా ఒక సంవత్సరం మీరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చూశారు. జగన్ది పరిపాలన అని ఎందుకంటారు, ఎవరంటారా పరిపాలన అని? ఆ డబ్బులు ఇయటం తప్పితే అప్పు తేయటం, ఆ డబ్బులు ఇయటం అది పరిపాలన కాదుగా. సరే ఈడు అప్పు చేస్తున్నాడు, పని చేస్తున్నాడు. అప్పు తెచ్చి ప్రాజెక్టు కట్టింటే అది వేరు, రోడ్డు పోతే అది వేరు, కంపెనీ కడితే అది వేరు. రోడ్లు ఒకటేగా పోసింది, వీళ్ళు అప్పు తెచ్చి ఇంకేం చేయలేదు. జగనైనా జనాలకి ఇచ్చాడు డబ్బులు. జనాలకి ఇచ్చాడు, జనాలకి ఇచ్చి ఏం ఉపయోగం? నువ్వు ఏ రోడ్లు పోయిలా, ఏ ప్రాజెక్టు కట్టలా, ఏ కంపెనీని నిలబెట్టలా, ఏ కంపెనీని తీసుకురాలా, అన్నీ వెళ్ళిపోయినాయి. చివరికి మనకేం మిగిలిద్ది? మామూలుగా తెచ్చిన దాంట్లో కొంత పెట్టుబడిగా కొంత ఉపయోగించి, డెవలప్మెంట్కి ఉపయోగించి కొంత యువక తప్పదు, కొంత ఇస్తాడు. అది జరుగుతుంది. అయితే కూటమి ప్రభుత్వ పరిపాలన బాగుందంటారు. నెంబర్ 1 దీనికి తిరగలేదు. ఎన్ని మార్కులు వేస్తారు 100కి? దీని అంటే 100 కంటే ఒకదానికా, లేకపోతే దాటికి కూడా వేయాలా? 80 మార్కులు వేసేస్తా, 85. 80 వేసేస్తారా? సంవత్సరానికి 80 వేస్తారా? సంవత్సరానికంటే ఎన్ని రోజులు చూడాలి? అన్నం అంతా ఉడికింది. ఇప్పుడు సంవత్సరానికంటే సంవత్సరం గడిచింది పని. అందులోనే ఏం పనులు చేస్తున్నారో, వాళ్ళ ప్లాన్ ఎలా ఉంది, వాళ్ళ విధానం ఎలా ఉంది అనేది అర్థమైపోయిందంటారు. అర్థమైపోయింది. 85 మార్కులు కూటమికి వేస్తాం. మామూలుగా 15 మార్కులు ఇడిగా అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.